ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము నవంబర్ 20 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు యొక్క కృపా వాత్సల్యము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయుండి మిమ్ములను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఇంట్లో అందరూ కూడా క్షేమముగా ఉన్నారా? మీ యొక్క ఆరోగ్యం ఎలాగుంది? మీ ఆత్మీయ పరిస్థితులు ఎలాగున్నాయి? రోజు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ప్రతిదినం ఉదయకాలం వేళ వింటున్నారా? సమయం దొరికినప్పుడల్లా ప్రభుతో సహవాసము చేయండి. ఇవి కడవరి దినములు. అపవాది మనకు సమయం లేకుండా దేనో ఒక దానిలో మనల్ని బిజీగా చేస్తూ ఉంటాడు. కానీ దేవుని పిల్లలుగా ఖచ్చితముగా ప్రభువుతో గడపడానికి ఒక సమయాన్ని కేటాయించుకోండి. రోజులో ఏదో ఒక సమయం ప్రభువుతో గడపండి. ప్రతిదినం మనకున్న దినచర్యలలో ప్రభువుతో సహవాసం చేయడం కూడా ఒక దినచర్యలో భాగముగా మీరు దానిని సిద్ధపరచుకోండి. అప్పుడు ప్రభువు మీతో కూడా ప్రతిరోజు సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని పిల్లలుగా దేవుని యొక్క లేఖనాలను వింటూ ఆశీర్వదించబడడానికై మనము సిద్ధపడదాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 22వ చరణం. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ప్రార్థన. జీవాధిపతివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ శ్రేష్టమైన ప్రేమ చేత ప్రతిదినం మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినము కూడా మీ వాక్యం వింటున్నప్పుడు మమ్ములను బలపరచండి. మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించండి. మా అవిధేయతలను క్షమించండి. ఎన్నో కుటుంబాలలో నేడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. అవన్నీ కూడా మీరు తొలగించి సమాధానముతో కుటుంబాలను నింపుమని, ప్రతి బిడ్డ ఆత్మరక్షణ పొంది మీ రాజ్యానికి సిద్ధపడే గొప్ప భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మనము చదువుకొనిన కీర్తన గ్రంథము 37వ కీర్తన 22వ చరణములో ఆశీర్వదించబడిన వారు, శపించబడిన వారు అని ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. దేవుడు సృష్టిలో చేసిన ప్రతి విషయంలో కూడా 2 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైంది. స్త్రీలు, పురుషులు అనేవి 2, ఆశీర్వాదము, శాపము అనేవి 2. ఇలాగున ప్రతి దానిలో కూడా 2 అనే పదాన్ని మనం చూస్తాం. పగలు, రాత్రి 2 ఇవి జతగా ఉంటాయి. అలాగునే దేవుని యొక్క పిల్లలుగా ఆశీర్వదించబడిన వారు, శపించబడిన వారు అని, నీతిమంతులు, పాపులు అని, ఇలాగున దేవుని వాక్యము కూడా మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథమునందు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 విషయాలను మనము గమనిస్తాం. అయితే నీతిమంతులైన వారు ఎలా ఉంటారో, దేవుని చేత శపించబడిన వారు ఎలాగుంటారో ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. దేవుడు శపిస్తాడా అనేది చాలామందికి ఒక సందేహం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ ఎందుకు శపిస్తాడు అని.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనము నుండి ఆఖరి వచనం వరకు మనము చదివితే అది యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒలీవ కొండ మీద యొక్క ప్రసంగములో ఒక ఉపమానం. 25వ అధ్యాయములో మొత్తం 3 ఉపమానాలు ప్రభు చెప్పాడు. ఈ 3 కూడా పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలే. మొదటి 13 వచనాలలో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, విడువబడినటువంటి కన్యకలు అనేటువంటి ఉపమానం. అలాగునే రెండవది 14వ వచనము నుండి 31వ వచనం వరకు ఒక వ్యక్తి తాను దూర ప్రయాణము చేస్తూ తన దగ్గరున్న ద్రవ్యాన్ని ముగ్గురికిచ్చాడని, దానిలో 2 అభివృద్ధి చేసి తిరిగి అప్పగించారని, ఒకడు దానిని అభివృద్ధి చేయకుండా భూమిలో పాతి పెడితే వాణ్ణి చెడ్డదాసుడా అన్నాడు అని రెండో ఉపమానం. మూడవది ఇప్పుడు మనం ధ్యానించేటువంటి లేఖనమే. దీనిలో నీతిమంతులైన వారు, శపించబడిన వారు అని 2 కేటగిరీస్ ప్రభువు మాట్లాడాడు. నీతిమంతులైన వారిని ప్రభువు చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీ కొరకు భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని పరలోక రాజ్యానికి పంపినట్లుగా చూస్తున్నాం. ఇదే యొక్క అధ్యాయములో 47వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు అక్కడున్నటువంటి వారిని చూచి ఆయన శపించబడిన వారలారా అని సంబోధించినట్లుగా లేఖనాన్ని చూస్తున్నాం. అంటే శపించబడిన వారు ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. వాళ్ళు శపించబడడానికి కారణం దేవుని యొక్క చిత్తానుసారముగా నడవకపోవడమే, దేవుని యొక్క ఉద్దేశాలను వాళ్ళు సఫలీకృతము చేయకపోవడమే, వాక్యమునకు విధేయులు కాకపోవడమే కారణం. అయితే నీతిమంతులైన వారు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడి తమ్మును తాము శుద్ధీకరించుకున్నవారు, వాక్యము చేత పవిత్రపరచబడి పరిశుద్ధులుగా వారిని వారు సిద్ధపరచుకున్నవారు, దేవుని వాక్యమునకు విధేయులై అవిధేయతలో నుండి మార్చబడిన వారు నీతిమంతులు. నీతిమంతులైన వారు ఆశీర్వదించబడి భూమిని స్వతంత్రించుకుంటారు అని లేఖనం బోధిస్తుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహామా, నీవు అడుగుపెట్టు స్థలము నీకిస్తాను అని మాటిచ్చాడు. అంటే అబ్రహాము ఆ భూమిని స్వతంత్రించుకున్నాడు అని అర్థం. దేవుని పిల్లలుగా ప్రభువు మనకేదైనా ఇస్తే దాన్ని మనము స్వతంత్రించుకుంటాం. అంతే తప్ప అన్యాయము చేసో, మోసాలు చేసో, ఎదుటవారి కీడు చేసో దాన్ని సంపాదించుకోవలసిన అవసరత మనకు లేదు. మనకేది అవసరమో దానిని ప్రభు ఖచ్చితముగా తగిన సమయమందు మనకు ఇస్తాడు అన్నటువంటి పాఠాన్ని మనము నేర్చుకోవాలి. శపించబడిన వారు నిర్మూలమగుతారు అన్నాడు, అంటే వారు నశించిపోతారు అని. ఈ దినమున ఎన్నో కుటుంబాలు ప్రార్థనకెళుతూ కూడా శాపములోనే ఉన్నాయి. ఎన్నో కుటుంబాలలో ఈ రోజున నెమ్మది లేదు. బిడ్డలు త్రాగుబోతులై, వేశ్యలుగా మార్చబడి, మోసగాళ్ళై, జైలు పాలై, దొంగలై, ఇలాగున కుటుంబాలలో బిడ్డలను బట్టి, కుటుంబాల వ్యక్తులను బట్టి ఎన్నో కుటుంబాలు ఈ రోజున శాపాన్ని అనుభవిస్తున్నాయి. పైకి అవి పెద్ద పెద్ద బిల్డింగుల్లా కనపడవచ్చు, కానీ ఆ బిల్డింగుల్లో ఉన్న వారి జీవితాలలో సంతోషము కానీ, నెమ్మది కానీ అనేది కనబడదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వ్యాధి బాధ, ఏదో ఒక ఆర్థికపరమైన ఇబ్బంది, ఏదో ఒక కీడు ఆ కుటుంబాన్ని చుట్టుముడుతుంది. కారణం అది శాపగ్రస్తమైనటువంటిది. ఈ రోజున మీ కుటుంబం ఎలాగుంది? నెమ్మది కలిగి ప్రభువులో సంతోషముగా ఉందా? లేక ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ప్రార్థనకెళుతున్నా, వాక్యాన్ని చదువుతున్నా మీ కుటుంబాలలో కీడుందా?
శాపాన్ని అనుభవిస్తున్నారా? నెమ్మది లేదా? బిడ్డల భవిష్యత్తులు సరిగ్గా లేవా? కారణమేంటో ఒక్కసారి పరిశీలించండి. కారణమేమిటో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆ అవిధేయత ఏదో మీరు సరి చేసుకోండి. చాలా కుటుంబాలలో కనబడని అవిధేయతలు ఎన్నో దాగి ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నా మనస్తత్వం సరి ఉండదు కొంతమందికి. ఎదట వారిని విమర్శించడమే పని, అసూయతో బ్రతకడమే పని, ఎదుట వారిని దూషించడమే పని, వాళ్ళని ఎగతాళి చేయడమే పని. మనిషి ప్రార్థన చేసినంత మాత్రాన బ్రతుకు మారదు, కానీ దానికి సరిపోయిన క్రియలు కూడా ఉండాలి. మన జీవితంలో అట్టి యథార్థమైన క్రియలు ఉన్నాయా? క్రియలు లేకపోతే మన కుటుంబం అనేది ఆశీర్వదించబడదు. మన కుటుంబములో నెమ్మది ఉండదు. మన బిడ్డల భవిష్యత్తులు ఆశీర్వాదకరముగా ఉండవు. ఈ రోజున నీ సంతానం ఆశీర్వదించబడాలి అంటే నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా మార్చబడాలి. మనము నీతిమంతులుగా ఉంటే మన పిల్లల వరకు వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటారు. మనం ఒకవేళ అనీతిమంతులుగా ఉంటే మన పిల్లలు శాపాన్ని అనుభవిస్తారు. ఈ రోజున నీ కుటుంబానికి నీవు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తివా, లేక నీ కుటుంబానికి నీవు శాపాన్ని తెచ్చే వ్యక్తివా? ఆలోచించు. నీ కుటుంబం నిన్ను బట్టి మేలు అనుభవిస్తుందా, లేక కీడు అనుభవిస్తుందా? నీ జీవితములో ఒకవేళ దేనిని నీ కుటుంబానికి ఇవ్వాలి అని అనుకుంటున్నావో, ఏది నీ కుటుంబం నీ ద్వారా అనుభవిస్తుందో దాన్ని ఒక్కసారి పరిశీలించు. ప్రభువు యందు విశ్వాసముంచి నీ జీవితాన్ని అనేక మందికి మాదిరికరముగా మార్చుకోవడానికి సిద్ధపడు. అటువంటి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న దయ కొరకై స్తోత్రాలు. విన్న వాక్యం హృదయములో నీరు కట్టి ఫలింపు చేయండి. మమ్ములను బలపరచండి. కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.